వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈడీ విచారణ పేరిట బీఆర్ఎస్ నాయకులను బదనం చేస్తున్నారు. బీజేపీ నేతలపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం. అధైర్యపడకండి, అండగా ఉంటాం. వడగండ్లతో దెబ్బతిన్న రైతులకు వద్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి భరోసా. బీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ హెచ్చరిక. ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈడీ విచారణ పేరిట బీఆర్ఎస్ నాయకులను బదనం చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీజేపీ నేతలపై మండిపడ్డారు. గోదావరి కని 18 క్లైన్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్టీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బీజేపీ నాయకులకు అవేమీ కనిపించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రెస్ వాళ్ళకి ఇంకా కుర్చీలు కావాలి. జై తెలంగాణ. కోరుకంటి నాయకత్వం, కోరుకంటి నాయకత్వం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ 8వ కాలనీ తోడటి సెంటర్ గవర్నమెంట్ సైనిక రావాలని కోరుతున్నాము. లేదు మొద్దు లేదు. ఇలా బండి సంజయ్ లాంటి నాయకుడు పినాయిల్తో అడిగినా కూడా ఆ చెత్త లోపలికెళ్ళి బయటకు రాదు. ఎందుకనంటే ఇలా కేసీఆర్ గారు ఏమి అభివృద్ధి చేసిందని మాట్లాడుతుండు. ఇలా మేము బండి సంజయ్కి ఒక్కటే సవాల్ చేస్తా ఉన్నాం. ఇలా కరీంనగర్ జిల్లా ప్రజలు లక్షల ఓట్లతో గెలిపించారు కదా, ఇలా కరీంనగర్ జిల్లాకు ఏం చేసినావో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఏం చేసిండు బండి సంజయ్? ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆయనకు అసలు నెత్తి మీద బుర్ర ఉందా లేదా అనేటువంటి సందర్భం కనబడతా ఉన్నది. కాబట్టి బీజేపీ పార్టీ నాయకులు చాప కింద నీరులాగా మనుషుల మధ్య విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఊరికి ఒకరిద్దరు ఉంటారు, ఎక్కువ మంది కూడా ఉన్నారు. ఒకరిద్దరు ఉంటారు, కులం పేరుతోని మతం పేరుతోని సిచ్చు పెట్టి మనల్ని విభజించేటువంటి కుట్ర బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. ఇలా బీజేపీ పార్టీని రాజకీయంగా మన గ్రామ చావిడి దగ్గరనే బొందబెట్టడానికి ప్రతి కార్యకర్త కంకణబద్దులై ఉండాలనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఈసారి 680 మందికి ఇండ్లకు తీసినాం. 21 మందికి వచ్చినాయి 18 వాడల. ఇంకోసారి ఇంకోకి వస్తుంది, ఇంకోసారి ఇంకోకి వస్తుంది. మరి 60 ఏళ్ళు అవుతుంది కదా, అసలు ఇండ్ల కోసం ఆలోచన చేసినటువంటి, ఇండ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా లేరు. ఇస్తున్నారు, అందరికీ ఇండ్లు వస్తాయి, అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి, అందరికీ కూడా లాభం చేకూరుతుంది. తెలంగాణ ప్రభుత్వం ద్వారా 9 ఏళ్ల కాలంలోనే అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని సహకారం అందిస్తూ ఉన్నారు. రేపటి కాలంలో మీకు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందుతుంది అనేటువంటి విశ్వాసం మా ఉద్యమకారులుగా మాకున్నది. ఇలా ఉద్యమము చేసినటువంటి మేము, ఉద్యమంలో పాల్గొని ఈరోజు ఎమ్మెల్యేగా అయినందుకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం మీరందరూ ఇవ్వడం కూడా సంతోషంగా భావిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత గొప్ప సంక్షేమ పథకాలు అందుతున్న ఈ యొక్క పరిపాలన చేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా రాబోయేటువంటి కాలంలో కూడా మీ అందరికీ కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, మీ యొక్క ఇంట్లో ఒక సోదరులాగా మీకు సేవ చేయడం కోసం నేను తప్పకుండా అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఈ సందర్భంగా, గతంలో ఏ విధంగా అయితే మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించినారో రాబోయేటువంటి సందర్భంలో కూడా మళ్ళీ గెలిపించాలని కూడా కోరుతూ ముగిస్తాం. వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం ఆదుకుంటోందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భరోసా ఇచ్చారు.
వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానని రైతులకు ధైర్యం చెప్పారు. పంటల నష్టం వివరాలను త్వరితగతిన అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, మండల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కురిసిన అకాల వర్షం వల్ల, వడగళ్ల వాన వల్ల మరి రైతాంగం మక్క కానీ వరి కానీ మరి చాలా నష్టపోయి ఉన్నారు. మిర్చి, ఇతరత్ర మామిడి, ఇతరత్ర పంటలు చాలా నష్టపోయి బాధాకరం. మరి అనుకోని ఈ సంఘటనలో మా రైతన్నలు మనోధైర్యంతో ఉండాలి. మరి వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం పైన పరిశీలించడానికి రెవెన్యూ, మరి అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులను కూడా పంపడం జరిగింది. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా రైతు రుణ విమోచన చైర్మన్ కమిషనర్ గారిని తీసుకొచ్చి మరి కట్ర్యాల గ్రామంలో ఈ ప్రాంతంలో జరిగిన పంట నష్ట పరిశీలన కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి రైతాంగానికి సహాయ సహకారాలు అందించడానికి ప్రాంత శాసనసభ్యునిగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఈ అకాల వర్షం వల్ల, ఈ వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న మా రైతాంగం మరి మనోధైర్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిన్న రాత్రి కురిసిన వర్షాల వల్ల అనేక ప్రాంతంలో, వరంగల్ జిల్లా మొత్తంలో కూడా రైతాంగం అంతా కూడా మరి వరి పంట కానీ, అలాగే మిర్చి పంట కానీ, అలాగే మొక్కజొన్న పంట కానీ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇలాంటి సందర్భాలలో మరి రైతాంగం అంతా కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలని మీడియా ద్వారా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ అనేక సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగానికి ఆదుకున్నటువంటి మనసున్న మారా గారు తప్పకుండా రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాచరికపు పాలన సాగిస్తూ ప్రజలను మోసం చేస్తోందని, వచ్చే ఎన్నికలు నిరుద్యోగులే ఈ పార్టీకి బుద్ధి చెప్తారని పీసీసీ కార్యదర్శి, నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల వ్యవహారాన్ని నిరసిస్తూ దేవరకొండలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం కలిగోటలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పరిశీలించకపోవడం, రైతులను పరామర్శించి ఓదార్పు ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడేపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేకు సిగ్గు ఉంటే రాజీనామా చేయాలని, రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా నాయకులు రైతులతో కలిసి నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనకు ప్రీమియం చెల్లించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని, కేంద్రం కూడా తన వాటా చెల్లించడానికి రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టకపోవడం వల్ల రైతులు 2 విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన వెంట బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నేరెండ్ల రవి, బాపురెడ్డి, జలంధర్, మణికంఠ, రామ్ సింగ్, గంగారెడ్డి, సాయి ఉన్నారు. అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం రైతులకు నేను ఏమో చేస్తున్నా అంటాడు. ఏం చేసేది లేదు. రైతుగా 5,000 అకౌంట్లు ఎత్తుండేమో కానీ ఆ 5,000 ఏమో కానీ మన అస్సలు పంట నష్టపోయినప్పుడు ఈ పంటకు అయితే ధర మంచిగా ఉండాలా. ఈ పంట ఎట్లా నష్టపోయినప్పుడు ఈ పంటకు పైసలు వచ్చినప్పుడు మనకు ఆత్మాభిమానం, రైతుగా మనం కష్టపడ్డందుకు మనకు వచ్చింది అనేది ఆడేదో వారెత్తున్నాడు మళ్ళా నేను. కాబట్టి ఈసారి మీరు అందరూ ఆలోచించుంది. ఆ రోజు టైంకి వచ్చే వరకల్లా ఏదో ఆలోచన చేయకుండా ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టింది మంచిది. అప్పుడు ఆరోగ్య బీమా పెడితే ఆరోగ్య బీమా వేయక ఇప్పుడు మళ్ళీ మొన్న చాలు చేసింది. అట్లనే దీన్ని కూడా చాలు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా మన బీజేపీ అందరం డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకంటే ప్రధానమంత్రి ఏమన్నా అంటే ప్రధానమంత్రికి పేరు వస్తుందని చెప్పి ఆలోచనలు ఇట్లా చేస్తున్నాడు. ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు నష్టపోతున్నాం. చీడపీడ ఏమన్నా తలిగిపోయినా గానీ మనకు పైసలు వస్తాయి. వడగండ్ల వానకు రైతు యొక్క నువ్వు పంట మరియు వరి పొలాలు, మిర్చి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాన 20,000 ఖచ్చితంగా ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రైతుతో మాట్లాడితే రైతు తన బాధ చెప్తున్నాడు. ఎప్పుడు ఏ నష్టం జరిగినా ఇన్ని రోజులుగా ఈ కేసీఆర్ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తలే, కేవలం 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఇది కాదు, ఆత్మాభిమానం గల రైతులం మేము. రైతులకు ఏదైతే పంటకు సరైన పెట్టుబడికి మనకు లాభం వస్తేనే మనకు మంచిది. అట్లాంటిది ఈ పంట నష్టపోయినప్పుడు ఇబ్బంది ఎప్పుడో ఇచ్చే పైసలు ఎందుకొరకని ఈ రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను పుట్టిందే ఇందుకొరకని ఎరువులు ఇస్తానని ఇయ్యలేడు. అదేవిధంగా ఫసల్ బీమా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినట్టుంటే ఈరోజు ఈ రైతులకు నష్టపరిహారం వచ్చేది. వేములవాడ నియోజకవర్గంలో ముఖ్యంగా రుద్రంగి, కలిగోట, కుర్తి ఈ గ్రామాల్లో మొన్న కురిసిన ఏదైతే ఈ వడగండ్ల వానకు రైతులు నష్టపోయారో వారందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున సర్వే చేయించి ఈ గ్రామం మాట్లాడి బాగానే రాలిపోయినాయి. మొత్తం బాగా రాలిపోయినాయి. ఏమున్నది మొదటి ఏం లేదు, మొత్తం ఇది తర్రనే ఉన్నది. అది కూడా రావు, ఇది కూడా రాదు. మిషన్ కూడా కొయ్యంగా ఇది కూడా రాలిపోడు. ఇది రాలేదు, ఇది రాలింది. ఏం లేదు, పంట ఏం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? మనకు 2 ఎకరాలు ఉన్నదండి. అంతటా అట్లేమైంది, ఏం లేదు. ఇది మొత్తం కనబడుతుంది, ఏం లేదు. తప్పిస్తే ఇది మొత్తం ఇట్లా తప్పు అయిపోతుంది. దెబ్బలు తాకినాయి, మళ్ళీ తప్పవుతాయి. మరి ఆ ఫసల్ బీమా ఉంటే ఇలా మీకు డబ్బులు వస్తుండే. ఫసల్ బీమా చేసుకోలేక రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, చేసుడు కాదు. రాష్ట్ర ప్రభుత్వం నీ పైసలు ₹2, కేంద్ర ప్రభుత్వం 49, వీళ్ళు 49. ఈ 49 గట్లే అన్ని రాష్ట్రాలలో అమలు. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్లో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ పరీక్ష పేపర్ లీకేజీలో భాగంగా అధికార పార్టీ వారికే ఉద్యోగాలు అప్పనంగా అప్పజెబుతూ అమాయక నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు. పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు 1,00,000 చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా బతుకులు బాగుపడతాయని విద్యార్థులు, నిరుద్యోగులు అంతా కూడా కలలు గని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న 9.5 సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో మార్పు వస్తలేదు. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు 2018లో చెప్పిండు. మొన్ననే కదా 4.5 సంవత్సరాల క్రితమే తెలంగాణ తెచ్చుకున్నాం కదా, మరొకసారి అవకాశం ఇవ్వండి, మేము అన్ని మంచి పనులు చేస్తామని చెప్పిండు. తిరిగి రాష్ట్ర ప్రజలు 2018లో రాష్ట్రాన్ని పరిపాలించమని టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చిండ్రు. 2018లో రెండవసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ 2023 ఈ 4.5 సంవత్సరాలలో ఇక ఉద్యోగాలు ఇస్తాం, అగ ఉద్యోగాలు ఇస్తామని విద్యార్థులను, యువకులను ఊరించి చివరికి నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి కొందరిని ప్రభుత్వమే కోర్టులకు పంపించి కొన్ని నోటిఫికేషన్ల మీద స్టే తీసుకొచ్చి ఏ నోటిఫికేషన్లకైతే స్టే రాలేదో ఆ నోటిఫికేషన్ల ఉద్యోగాలన్నీ కూడా పేపర్లు లీక్ చేసి తమ బంధువులకు సంబంధించిన, తమ కుటుంబాలకు సంబంధించిన పిల్లలకే ఉద్యోగాలు ఇప్పించుకునే విధంగా ఈరోజు పేపర్లు లీక్ చేసిండు. ప్రయత్నం చేస్తారు. చివరికి ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేయాలనేదే టీఆర్ఎస్ పార్టీ ఆలోచన. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు నిరుద్యోగుల జీవితాలతో, తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఆశతోని ఎదురు చూసినటువంటి యువకులకు ఈ రకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయని ఎప్పుడు కూడా అనుకోలేదు. నిరుద్యోగ యువతి యువకులారా ఒక్కసారి ఆలోచించండి, మేధావులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాక్షసుల పాలన చేతిలో పెట్టినాం. ఈ రాక్షసుల చేతిలో పరిపాలన సాగుతున్నది. వీళ్లకు ఇంకా అవకాశం ఇస్తే లేదా వీళ్ళని ఈ రకంగానే విడిచిపెడితే తెలంగాణ పూర్తిగా అంధకారంలో నెట్టబడుతుంది. నిరుద్యోగ యువతి యువకులారా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి నోటిఫికేషన్లు ఆపినా ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఖాళీలుగా ఉన్నటువంటి లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఈ నిరసన దీక్షలైనా సరే, ఈ నిరసన ధర్నాదారులైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరవాలి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. పేపరు లీకేజీ మా నౌకర్లు మాకు కావాలి అనే పేరుతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ దీక్ష చేపట్టింది. దానిలో భాగంగానే ఈరోజు కోత అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం తెలంగాణ సమాజమే సిగ్గుపడే విధంగా ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో నిరుద్యోగులకు ఆశ చూపించింది. ఆంధ్ర ఉద్యోగులు 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు మనకే అని ఆశ చూపారు. నిరుద్యోగులంతా అనుకున్నారు మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది కదా, ఉద్యోగాలు వస్తాయని ఆశతోని 2014 నుండి 2023 వరకు నిరుద్యోగులంతా కూడా ఈరోజు ఆశతో ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని జూబ్లీహిల్స్ బీజేపీ నాయకులు లంకాల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి బోర్బండ బస్టాప్ లో నిరసన దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వెనుకున్న పెద్దలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీపక్ రెడ్డి, వీరప్పనేని పద్మ, అట్లూరి రామకృష్ణ, కుంబాల గంగరాజు, ప్రశాంత్, సుప్రియా గౌడ్, స్వప్న, కోలాన్ సత్యనారాయణ, నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బోరబండలో భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గపు కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్న అక్రమాలపై ఇంతవరకు బయటపడుతున్న ఈ పేపర్ లీకేజీలపై ధర్నా చేపట్టాము. మీ అందరికీ తెలుసు, మొదట మనం ఓన్లీ 4 పేపర్లు లీక్ అయ్యాయి అనుకున్నాం. కానీ నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారం దాదాపు 15 పేపర్లు లీక్ అయ్యాయి. ఇది ఈ సంవత్సరమే కాకుండా క్రితం సంవత్సరం జరిగిన పరీక్షల్లో కూడా లీకులు జరిగినట్టుగా అర్థమవుతుంది. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే 2014 మన రాష్ట్ర ఆవిర్భావం నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ సంస్థ మీద. అయినా కూడా ఎలాంటి చర్యలు, ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఈ రోజు కూడా ఈ చర్యల వెనకాల చిన్న చిన్న ఉద్యోగుల పేర్లు బయటకు వస్తున్నాయి, కానీ అసలున్న పెద్ద తలకాయలు ఎవరు అనేది బయటపడదు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్లో హన్మకొండ గోపాల్పూర్లోని కల్లు మండవ సమీపంలో డాక్టర్లు చెనుమల్ల వెంకటరత్నం, బింగి శ్రీనివాస్, చెనుమల్ల శిరీష, కోడెం రాజు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను డిప్యూటీ డిఎంహెచ్ఓ యాకూబ్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ బింగి శ్రీనివాస్ మాట్లాడుతూ గోపాల్పూర్ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ మనీంద్రనాథ్, తానా ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వరంగల్ జిల్లా ఐఎంఏ సెక్రటరీ సనత్, ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణుడు డాక్టర్ రమేష్ కుమార్ గౌడ్, జిల్లాలోని ప్రముఖ డాక్టర్లు, బంధుమిత్రులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు 19 మార్చ్ నాడు గోపాల్పురం కల్లుమండవ దగ్గర నేను డాక్టర్ బింగి శ్రీనివాస్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్, అండ్ డాక్టర్ వెంకటరత్నం, ఈఎన్టీ స్పెషలిస్ట్, అండ్ డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, అండ్ డాక్టర్ రాజీవ్, పీడియాట్రిషియన్, మేమంతా కలిసి ఈ గోపాల్పూర్ నందు క్లినిక్, మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఓపెన్ చేశాము.
సిరి మల్టీ స్పెషాలిటీ క్లినిక్. ఇక్కడ మేము అందరికీ చిన్న పిల్లలకు ఈఎన్టీ స్పెషలిస్టు అండ్ గైనకాలజిస్టు, స్త్రీ వైద్య నిపుణులు అండ్ డయాబెటాలజీ, హైపర్ టెన్షన్కి సర్వీస్ అందిస్తాం. మెయిన్గా ఇక్కడ గోపాల్పూర్ గ్రామం నందు ఎక్కువ డాక్టర్స్ కానీ ఫిజిషియన్స్ వీళ్ళు ఎవరు అవైలబుల్ లేనందున మేము చూసి ఇక్కడ సర్వీస్ అందించడానికి మేము ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. ఈ ప్రారంభోత్సవం నాకు మెయిన్గా మన డిప్యూటీ డిఎంహెచ్ఓ యాకూబ్ పాషా గారు వచ్చి ప్రారంభోత్సవం జరిగింది. అండ్ 56 డివిజన్ యొక్క కార్పొరేటర్ గారు శ్రీమి సునీల్ గారు మరియు తానా ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ గారు అండ్ ఐఎంఏ సెక్రటరీ సనత్ కుమార్ గారు, డాక్టర్ సనత్ గారు వచ్చి ప్రారంభోత్సవం జరగడం జరిగింది. మెయిన్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ డెంగ్యూ జ్వరము, కోవిడ్ వారికి అందరికీ మనం ట్రీట్మెంట్ జరగబడను. అదేవిధంగా గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటరు, మెయిన్గా ఈఎన్టీ సేవలు, చిన్నపిల్లల యొక్క వ్యాధులకు చికిత్స జరపబడను. మనకి ఇక్కడ అన్ని రకాల ల్యాబ్ సౌకర్యం కలదు మరియు మనకు ఫార్మసీ కూడా అవైలబుల్ ఉంది. ఫార్మసీ ఓపెన్ చేయండి. Thank you, sir. Okay. Chief wish. Okay, sir. Okay. అందరు వస్తారన్న ల్యాబ్లో పెట్టారు. వాటికి మెడల్స్ ఉండాలి. ఇంకా సార్ మీరు మీరు మీ స్టూడెంట్ కదా సార్? మేమంతా 98 సార్, 88 బ్యాచ్. వద్దంటున్నారు కదా, వద్దా ఫోన్ చేయండి. కత్తెర లేదరా? కన్నయ్య కన్నయ్యరా ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి యజమానస్ సర్వకాలస్తు మనోభీష్ట సిద్ధిరస్తు.
भवददाजुपुरदशतेन्द्रिय आजुष्येवेन्द्रिये प्रतिष्ठति यजमानस्य धर्मकार्यसिद्धिरस्तु सर्व मनोभीष्टसिद्धिरस्तु అకాల వడగళ్ల వర్షం కారణంగా ఆత్మకూరు మండలం అక్కంపేట నాగయ్యపల్లి గ్రామాల్లో తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్, మాజీ వైస్ ఎంపీపీ మద్దం సాంబయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రజనీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ భోగిరం స్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, అక్కంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్షం ఇట్లా పడి అకాల వర్షం వచ్చి ఒక 1000 ఎకరాలు పంట నష్టమైంది. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏది నష్టమైనా కూడా అప్పుడు నష్టపరిహారం కట్టించేది. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఇంతవరకు కూడా ఎన్నిసార్లు నష్టమైనా కూడా కట్టిస్తలేరు. కానీ ఈసారి 100% నష్టమైంది కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే గారు ఈ యొక్క సర్వే చేయించి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా 100% నష్టపోయిన ఈ రైతులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం ద్వారా ఈసారి అయినా నష్టపరిహారం ఇవ్వకపోతే తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. గత రాత్రి జరిగిన అకాల వర్షానికి ఆత్మకూరు మండలంలో ప్రతి గ్రామంలో మొక్కజొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, అరటి వివిధ రకాల పంటలు దెబ్బతినడం జరిగినాయి. దానికి గాను గతంలో కూడా ఎమ్మెల్యే గారు, అధికారులు అన్ని గ్రామాలు సందర్శించి మేము నష్టపరిహారం చెల్లిస్తామని విలేజ్ తిరిగి సర్వే చేసుకునే తప్ప ఇప్పటివరకు ₹1 బిల్లు సూత రైతులకు కల్పించింది లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ దరిద్రం రైతులకు చుట్టుకుంటుందో తెలుస్తలేదు. కానీ ఆ దరిద్రం వచ్చేసి రైతులు చుట్టుకొని ఇవాళ రైతులకు ఇంత ఘోరమైన దీనస్థితిలో ఉన్నారు. ఈ రైతుకు సంబంధించిన ఈ మొక్కజొన్న చేను చూస్తే కళ్ళకు నీళ్లు తప్ప ఏం లేవు. నెల రోజులైతే చేతికొచ్చే పంట మొత్తానికి నేల పాలైపోయింది. కాబట్టి ఇకనైనా అధికారులు ముందుకొచ్చి రైతులకు ఇచ్చే సూచనలు అనేటివి కానీ ఇప్పుడు జరిగిన నష్టపరిహారాన్ని కానీ స్థానిక ఎమ్మెల్యే కల్పించుకొని రైతుల పక్షాన నిలబడి రైతులకు ఆర్థిక సాయం అందజేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 44 చట్టాలను 4 కోడ్స్గా మార్చి కార్మిక హక్కులను హరించిందని సిఐటియు మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ఆరోపించారు. ఏప్రిల్ 5న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని కోరుతూ అడ్డకుల మండలం కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతర్ మంతర్ ముందు జరిగే ధర్నాకు జిల్లాలోని కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవిసాగర్, ఈర్ల రాములు తదితరులు పాల్గొన్నారు. రకాల కార్మికులకు ఎల్పిఎల్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఎల్పిఎల్ బోర్డు ఎత్తేస్తా ఉంటుంది. ఎత్తేయకుండా అదేవిధంగా ఏదైతే 44 చట్టాలు ఉందో కార్మికులకు సంబంధించింది ఆ 44 చట్టాలను కూడా తీసి 4 కోడ్ విభజించి ఈ కార్మికులకు అన్యాయం చేసే పరిధిలో చేస్తూ ఉన్నారు. కాబట్టి చెల్లో ఢిల్లీ కార్యక్రమం ఈరోజు భవన నిర్మాణ కార్మికులు 54 రకాల కార్మికులందరూ కూడా మిగతా రంగాల వారు కూడా అందరూ కూడా ఢిల్లీ పోవడం జరుగుతుంది. జంతర్ మంతర్ కాడ మహాసభ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది పోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా కార్మికులందరూ కూడా మన భవన నిర్మాణానికి సంబంధించిన కార్మికులందరూ కూడా చెలో ఢిల్లీ కార్యక్రమం పోవాలని చెప్పి కోరుతూ విజ్ఞప్తి. సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టం తేవాలని, అలాగే కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, మద్దతు ధర కల్పించాలని, అలాగే వ్యవసాయ కార్మికులకు వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సింది పోయి ఈసారి బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో తగ్గించడం జరిగింది. అదే కాకుండా బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి 1926లో వచ్చిన ట్రేడ్ యూనియన్ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును కూడా కాలరాశి రకంగా మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది.
కాబట్టి బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి హక్కులను కూడా ఈరోజు అప్రజాస్వామికంగా హరిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు తాటికొండ గ్రామంలో గోడపత్రికను విడుదల చేస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చినాక కార్మిక చట్టాలను మొత్తం నిర్వీర్యం చేశాడు. 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు కానీ ఆందోళన చేసేటువంటి హక్కు కానీ ఏమీ లేకుండా ఈరోజు బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి సమ్మె చేసే హక్కును, బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి సంఘం పెట్టుకునే హక్కును కూడా ఈరోజు కాలరాస్తా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సకల కార్మికులు అందరూ, రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక కార్మికులు అందరూ కలిసి ఏప్రిల్ 5న చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరగబోతా ఉంది. ఈ ధర్నాకు భవన నిర్మాణ రంగంలోని 35 రంగాల కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం, స్కీమ్ వర్కర్లు, అన్ని రంగాల కార్మికులు హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామంలో వయసుల ఆగడాలు పెరుగుతున్నాయి. ఆయా యజమానులు పర్మిట్ రూమ్ ను ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో మందుబాబులు రోడ్డుపైనే తిష్ట వేస్తూ మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగి ఇష్టానుసారంగా ప్లాస్టిక్ గ్లాసులు రోడ్డుపైనే పడేస్తున్నారు. వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకొస్తూ వ్యవసాయ భూములలో ప్లాస్టిక్ గ్లాసులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈడీ విచారణ పేరిట బీఆర్ఎస్ నాయకులను బదనం చేస్తున్నారు. బీజేపీ నేతలపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం. అధైర్యపడకండి, అండగా ఉంటాం. వడగండ్లతో దెబ్బతిన్న రైతులకు వద్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి భరోసా. బీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ హెచ్చరిక. ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.